ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో A1 గా ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు, A2 గా క్యామ్సైన్ మీడియా సంస్థ డైరెక్టర్ మధుసూదన్ ను అరెస్ట్ చేశారు. మరికొంతమంది అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు. ఏపీపీఎస్సీ అక్రమాలపై నమోదైన కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ అక్రమాల్లో మరింత మంది పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో A1 గా ఉన్న ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్, A2 గా క్యామ్సైన్ మీడియా సంస్థ డైరెక్టర్ మధుసూదన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మధుసూదన్ రిమాండ్ రిపోర్ట్లో ఏపీపీఎస్సీ కమిషన్ వింగ్ సహాయ కార్యదర్శి వెంకట సుబ్బయ్య పాత్రను ప్రస్తావించారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పిఎస్ఆర్ చెప్పిన పనులను వెంకట సుబ్బయ్య చక్కబెట్టినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం వెంకట సుబ్బయ్య అందుబాటులో లేరు. కేసు నమోదు చేయాలని ఫిర్యాదు వచ్చిన గత నెల 22నే వెంకట సుబ్బయ్య అమెరికా వెళ్లారు. ఈ నెల 22 వరకు సెలవులో ఉన్నారు. దీంతో వెంకట సుబ్బయ్య వచ్చాక నోటీసులు ఇవ్వడం లేక అరెస్టు చేస్తారని సమాచారం. మరోవైపు కేసులో మూల్యాంకనం చేసిన సిబ్బందిపై కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అర్హత లేకపోయినా మూల్యాంకనం చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారని సమాచారం. ఇప్పటికే కొందరిని విచారణ కూడా చేశారు. ఇందులో సతీష్ అనే ఒక కాంట్రాక్ట్ లెక్చరర్ సూసైడ్ ప్రయత్నం చేసుకోవడం కూడా కలకలం రేపింది. మరోవైపు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ పాత్ర తేల్చాలని బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ విజయ్ కుమార్ డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.